ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే బాధను బొత్తిగా నివారించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్తారు ఒకసారి, బాధను నాతో కలిసి చెప్పండి. బాధను బొత్తిగా నివారించే దేవుడు. మళ్ళీ చెప్తాం, బాధను బొత్తిగా నివారించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి లేని దేవుడు ఈరోజు బాధను బొత్తిగా నివారిస్తానని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాధ అంటే ఎవరి బాధ వారికే తెలుస్తుంది కదా. ఒకరి బాధ ఒకరికి తెలియదు. కానీ మనము కనబడుతున్నటువంటి మన శరీరము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, శరీరము, మనస్సు, ఆత్మ, మూడు రకాల సమ్మేళనం, మూడు మిళితమైనటువంటి మనం. మూడు, మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనస్సు మనిషికి సంబంధించింది, ఆత్మ దేవునికి సంబంధించింది. హల్లెలూయా. మనస్సు మనిషికి అంటే శరీరానికి సంబంధించింది, ఆత్మ దేవునికి సంబంధించింది. అయితే ఈ మూడు రకాల సమ్మేళనమే ఒక దేహముగా, ఒక పరిపూర్ణమైనటువంటి రూపముగా మనం కనబడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ దేహం సరిగా లేకపోతే మనం సరిగా కనబడదు. పోనీ దేహం అంతా బాగుంది, మనస్సు సరిగా లేకపోతే దాన్నే ఏమన్నారంటే మనస్సు సరిగ్గా లేనటువంటి వారిని మానసిక రోగి అంటాం. మానసికంగా మెంటల్ కలిగినటువంటి వ్యక్తులు మనం గమనించవచ్చు. వాళ్ళ శరీరం బాగుండొచ్చు, కానీ వాళ్ళ మనస్సు సరిగ్గా లేనందువల్ల వాళ్ళు సరిగా కనబడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే శరీరము, మనస్సు బాగుంది, ఆత్మ కరెక్ట్ గా లేకపోయినా సంపూర్ణం కాదు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం ఏంటి? బాధను బొత్తిగా నివారించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధ మూడు రకాలు. బాధ ఎన్ని రకాలు? మూడు రకాలు. శారీరకంగా ఉన్నటువంటి బాధ, మానసికంగా ఉన్నటువంటి బాధ, ఆత్మీయంగా ఉన్నటువంటి బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు బాగా తెలిసిన బాధ, రెండు రకాల బాధ మనకు తెలుసు. శారీరకమైన బాధ తెలుసు, మానసికమైన బాధ కూడా. కానీ ఆత్మీయంగా ఉండే బాధ అనేది అందరికీ తెలియకపోవచ్చు. బహుశా ఇప్పుడు కూడా మనకు డౌట్ రావచ్చు, ఆత్మీయ బాధ అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శారీరకంగా అంటే మన శరీరానికి ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు, లేకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు, జ్వరమే వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పార్ట్ నొప్పి వచ్చినప్పుడు బాధపడతాం. అది శరీరానికి సంబంధించిన బాధ. అయితే మానసిక బాధ, మనస్సు బాగలేనప్పుడు, మనస్సు దిగులుకి గురైనప్పుడు, లేకపోతే మనస్సులో సరైనటువంటి ఆలోచనలు లేక, నా మనసేం బాగలేదు అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి బాధను మానసికమైన బాధ అంటారు. మరి ఈ ఆత్మీయ బాధ అంటే ఏంటి?
ఆత్మీయ బాధ, ఆత్మీయంగా వచ్చేటువంటి బాధ. ఈ బాధ ఆత్మకు కలిగే బాధ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తే శరీరము మనసు ఈ లోకానికి సంబంధించిందైతే ఆత్మ దేవునికి సంబంధించి, పరలోకానికి సంబంధించి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మని దేవుడు పెట్టాడు. మనలో ఉన్న ఆత్మని దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ 3 రకాల బాధల గురించి మనం ఈరోజు వివరించుకోబోతున్నాం. ఒకటి శారీరకమైన బాధ, మానసికమైన బాధ, ఆత్మీయ బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పుకున్నాం, శరీరానికి సంబంధించి కలిగే బాధను శారీరకమైన బాధ అంటాం, మనసుకు సంబంధించి కలిగే బాధను మానసికమైన బాధ అంటాం, ఆత్మకు సంబంధించి ఆత్మ. హల్లెలూయా. చాలా మందికి అసలు ఆత్మ ఉన్నదన్న సంగతే తెలియదు. చాలా మందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 బాధలు మనకు క్షుణ్ణంగా, పారదర్శకంగా కనబడతాయి. శారీరకమైన బాధ, మానసికమైన బాధ మనలో కనబడతాయి, ఎదుటి వారిలో కూడా కనబడతాయి. శారీరకంగా ఎవరన్నా బాధపడుతుంటే మనం చూసి పాపం ఏదో ఇబ్బందికరంగా ఉన్నారు, శారీరకమైన బాధను అనుభవిస్తున్నారు అనిపిస్తారు. అది మనలో బాధ అయినా ఇతరుల్లో బాధ. మానసికమైన బాధ ఎవరైనా కలిగి ఉంటే అది కూడా మనకు తెలిసిపోతుంది. ఎలాగా? వారున్న పరిస్థితిని బట్టి. మానసికంగా బాధపడే వాళ్ళు శారీరకంగా కూడా సరిగ్గా ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? సో కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన బాధ అయినా, మనసుకు సంబంధించిన బాధ అయినా చాలా క్లియర్ గా మనకు కనబడతాయి, అర్థమవుతాయి. మనలో ఉన్నా సరే, ఎదుటి వారిలో ఉన్నా సరే. కానీ ఆత్మకు సంబంధించిన బాధ అనేది ఆత్మ పడే బాధ. హల్లెలూయా. అది దేవుడు మనలో పెట్టిన ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు బాధపడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనము దేవునికి వ్యతిరేకంగా నడిచేటప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణించేటప్పుడు ఆత్మ చాలా బాధపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ చాలా బాధపడుతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది, మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని. సో కాబట్టి అంటే ఎందుకు ఆత్మ గురించినటువంటి బాధ మనకు అర్థం అవుతూ అంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో దేవుడు పెట్టిన ఆత్మను మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నాం. మనము గాని దేవుడు పెట్టిన ఆత్మను గుర్తించగలిగితే ఆత్మకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏ పని కూడా మనము చేయబోము. ఏ పని కూడా మనము చేయబోము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరము, ఈ మనసు సుఖాన్ని కోరుకుంటాయి, సంతోషాన్ని కోరుకుంటాయి, సంతోషంగా ఉండాలనుకుంటాయి, ఆడంబరంగా కనబడాలనుకుంటాయి. హల్లెలూయా. అయితే ఆత్మ ఆ పరిస్థితిని చూసి ఆత్మ అంటారంట, మీరిలా శరీరము మనసు ఇద్దరు కలిసి మీ ఇష్టానుసారంగా తిరిగితే రేపు బాధపడేది, హల్లెలూయా, రేపు బాధపడేది నేను. ఎవరి మాట అనేది? ఆత్మ. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం, శరీరము మనసు లోకానుసారమైనది, లోకానికి సంబంధించి. కానీ ఆత్మ
దేవునికి సంబంధించి. హల్లెలూయా. రేపు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టడం అంటే, ఇక్కడ మనము అంటే అర్థం ఏంటి? ఎవరు విడిచిపెడుతుండేది? ఎవరు విడిచిపెడుతుండేది? ఇప్పుడు మనం చెప్తున్నాం 3 సమ్మేళనమే ఒక పరిపూర్ణ రూపం అని. శరీరము, మనసు, ఆత్మ. అయితే ఇదిగో పలానా వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అని చెప్తారు. హల్లెలూయా. పలానా ఈ లోకాన్ని విడిచిపెట్టింది అని చెప్తారు. మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం. అయితే ఎవరు మనము అంటే ఆత్మే మనం. హల్లెలూయా. ఈ శరీరము, ఈ మనసు ఇక్కడే ఉండిపోతాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టేది ఆత్మ ఒక్కటే. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు అసలైనటువంటి అర్థానికి మనం వస్తే, ఈ శరీరానికి, ఈ మనసుకి ఆత్మ లేకపోతే అస్సలు రూపమే లేదు అని చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరము, మనస్సు, ఆత్మ 3 కలిసి ఉన్నా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టబోయే రోజు వస్తుంది అని చెబుతున్నామంటే, ఈ 3 కలిసి విడిచిపెట్టే రోజు కాదది. హల్లెలూయా. ఓన్లీ 1. అదే ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ. సో ఆ ఆత్మే నేను, ఆ ఆత్మే నీవు. హల్లెలూయా. ఈరోజు నేను, మనము అని చెప్పుకోవడానికి కారణం ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన ఆత్మ. దేవుడికి మహిమ కలుగునుగా, దేవుడికి ఘనత కలుగునుగా. మళ్ళా ఆత్మలు రకరకాలుగా ఉన్నాయి. దెయ్యాలకు సంబంధించిన ఆత్మలు కూడా ఉన్నాయి. కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళు చెప్తా ఉంటారు, నేను వదలను అంటారు. అంటే అర్థమైంది, వాళ్ళు ఎవరున్నారు? దెయ్యానికి సంబంధించిన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఇప్పుడు మనం వాక్యులకి వెళ్ళబోతున్నాం. చూడండి, బాధను బొత్తిగా నివారణ చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 బాధలు: శరీరానికి సంబంధించిన బాధ, మనసుకి సంబంధించిన బాధ, ఆత్మకు సంబంధించిన బాధ. సో ఇప్పుడు మనకు అర్థమైంది శరీరానికి సంబంధించిన బాధ ఏంటో, మనస్సుకు సంబంధించిన బాధ ఏంటో. మరి ఆత్మకు సంబంధించిన బాధ ఏంటి అనేది పూర్తిగా మనకు అర్థం కాల. చెప్పుకుంటున్నాం ఆత్మ ఎలా బాధపడుతుందో చెప్పుకున్నాం. శరీరము, మనసు కలిసి చేసేదాన్ని ఆత్మ సహించలేదు, బాధపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. కొంచెం త్వరగా. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండటం చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయేను. హల్లెలూయా. ఏం పట్టలేకపోయిందంట అంటే బాధ, పాపము, బాధ. అతని ఆత్మ, అతని శరీరం బాధపడలా, అతని మనసు కూడా బాధపడలా, కానీ అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిందంట. ఆ బాధను భరించలేకపోయింది. అయ్యో మీరు నశించిపోతున్నారే, అయ్యో మీరు
భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నారే, వీళ్ళు ఎలా రక్షించబడాలి? వీళ్ళు ఎలా రక్షించబడాలి? ఇది ఆత్మ బాధ. హల్లెలూయా. ఇది ఆత్మకు సంబంధించిన బాధ. బాధ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ బాధ మనలో ఉందా? నశించిపోతున్న వారిని బట్టి ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు కలిగి ఉన్నారు ఆత్మ బాధ. హల్లెలూయా. వారిలో ఉన్న ఆత్మ ఎంతగా బాధపడుతుందో, వారిలో ఉన్న ఆత్మ ఎంతగా హరితాపానికి గురవుతుందో ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఈరోజు మనం ఎంత విధిగా, ఎంత ఫ్రీగా ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఎంతో మంది ఈరోజు ఆ భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోయి ఉన్నారే, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కొని పోయి ఉన్నారే. ఆయన వారిని గురించి కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ పట్టణములో ఉన్నటువంటి ఆ విగ్రహములను బట్టి ఆయన ఆత్మ పరితాపానికి గురైందంట. పట్టలేకపోయిందంట పరితాపం. ఎంత బాధపడ్డదో పౌలులో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీలో 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 నాలో మనందరిలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. హల్లెలూయా. కానీ ఆ ఆత్మ ఎలా ఉంది? ఆ ఆత్మకు శరణం ఉండే విధంగా చేస్తున్నామా? లేకపోతే అసలు ఆ ఆత్మ ఏమాత్రం చలనము లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకేముందులు అయిపోయింది, ఇంకెందుకు నేను బాధపడేం లాభం, నేను పోయి పడిపోయేది నరకంలోనే కదా అన్నట్టుగా ఆత్మ అయిపోయిందేమో, మొద్దు బారిపోయిన స్థితిలో ఉందేమో. నీకు నాకు దేవుడు పెట్టిన ఆత్మ. ప్రియమైన దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ చూడండి, నిజంగా దేవుని ఆత్మ మనలో సులుగ్గా పనిచేస్తుంది అంటే, దేవుడు పెట్టిన ఆ ఆత్మ మనలో చలనం కలిగి ఉంది అంటే, ఏ చిన్న విషయానికి కూడా మనం తట్టుకోలేము. ఏ ఒక్కరు బాధపడుతున్నా మనం ఓర్చుకోలేము. ఏ ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నా మనం చూసి తట్టుకోలేము. ఈరోజు చాలా సింపుల్ గా పక్కకి నెట్టేయగలుగుతున్నాము అంటే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయగలుగుతున్నావా? నీలో నాలో దేవుడు పెట్టిన ఆత్మ పరితాపానికి గురవుతుందా? బాధకు గురవుతుందా? బాధకి గురవ్వలేదు అంటే ఆలోచించద్దా? మనం ఆలోచించద్దా? ఈరోజు ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి స్థితిలో నశించిపోతున్నారు. ఎంతమంది దేవుణ్ణి ఎరగకనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ లెక్క ఎవరు చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డ, మనమే కదా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మ బాధ చాలా విలువైనది. శరీర బాధ కన్నా, మనస్సు బాధ కన్నా ఆత్మ బాధ చాలా విలువైనది. ఎప్పుడైతే ఆత్మ బాధపడుతుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఏం బాధపడాలి? అయ్యో వారు నశించిపోతున్నారు, అయ్యో వారు ఇలా ఇబ్బంది పడుతున్నారు, అయ్యో అయ్యో అని ఎప్పుడైతే ఇక్కడ దేవుని పెట్టారా ఆత్మ పరితాపానికి గురవుతుందో, పరితాపం పట్టలేని పరిస్థితుల్లో ఉంటుందో అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. అప్పుడు అక్కడ అద్భుతమైన కార్యం జరుగుతుంది. పౌలు గారు ఆ పట్టణాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి చాలా భయంకరంగా ఏడుస్తాడు. ఎందుకు అంటే, అయ్యో వీళ్ళెంకా దేవుణ్ణి ఎరగలేదు, వీళ్ళెంకా దేవుణ్ణి తెలుసుకోలేదు, వీళ్ళెంకా దేవుణ్ణి నమ్మలేదు అని బాధపడతాడు. ప్రియమైన దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, అక్కడ పౌలు అలా బాధపడిన తర్వాత పౌలు ఆత్మ బాధ నివారణ అయిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయిందా లేదా? అయ్యింది. ఎలా అయ్యింది అంటే, ఎప్పుడైతే అలా బాధపడ్డాడో ఆ ప్రజలతో మాట్లాడే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ ప్రజలకు సువార్త చెప్పే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఎప్పుడైతే ఆ ప్రజలకు సువార్త ప్రకటించడం జరిగిందో అనేకులు దేవుని వైపు తిరిగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అనేకులు దేవుని ఎరిగారు, దేవుని నమ్మారు, దేవుని వెంబడించారు. సో నిజంగా ఆత్మ బాధ చాలా విలువైనది. ఆత్మ బాధ చాలా విలువైనది. ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఆత్మ బాధ. ఏ బాధ ఉండాలా? ఆత్మ బాధ. ఆత్మ బాధ మనలో ఉన్నప్పుడే దేవుడు దాన్ని నివారణ చేస్తాడు. ఎప్పుడైతే నివారణ జరుగుతుందో అప్పుడు దేవుని రాజ్య, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవుని రాజ్య సువార్త అక్కడ ప్రకటించబడుతుంది. అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి మూడు బాధల్లో ఒక బాధ ఏ బాధ అంట? ఆత్మ బాధ, శారీరకమైన బాధ, మానసికమైన మూడు బాధలు. సో ఇప్పుడు మనం చదువుకున్న 142వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. 142వ కీర్తన, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు ఎవరు? కీర్తనకారుడు. ఆయనకు కలిగిన బాధను దేవుని సన్నిధిలో చెప్తున్నాడంట, తెలియజెప్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న ఏ బాధ అయినా దేవుని సన్నిధిలో దేవునికి చెప్పాలి. హల్లెలూయా. అప్పుడే మన బాధ నివారణ అవుతుంది. ఎలా? ఏ రకంగా నివారణ అవుతుందంట? ఒత్తిగా. హల్లెలూయా. ఒత్తిగా అంటే దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒత్తిగా. అసలు బైబిల్ పదాలను మనం గమనిస్తే ఇక దాన్ని మించిన పదం చెప్పడానికి వీలు కాకుండా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పూర్తిగా, పరిపూర్ణంగా, ఇలాంటివి కాకుండా ఒకేసారి వాడేశాడు. ఒత్తిగా నివారణ. హల్లెలూయా. నివారణ, ఒత్తిగా నివారణ. ఎప్పుడు? మనము దేవుని సన్నిధిలో మనకున్న బాధను చెప్పుకున్నాం. మన బాధే కాదు, మనకు సంబంధించిన ఎవరి బాధనైనా మనం దేవుడికి చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చొని, సార్ జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు నాకు కాదు సార్, మా నాయనకి ఎంత ఇస్తాడా? ఏమంటాడు? లేవా బయట బెల్ల కొడతాడు. ఈయన బయట ముందు బయట తింటున్నాడు ఖచ్చితంగా. అప్పుడు దాకా సంతోషంగా నెమ్మదిగా కూర్చొని అందరినీ ప్రేమతో పలకరిస్తున్న డాక్టర్ గారికి ఒక్కసారి ఏమొస్తుంది? కోపం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే
డాక్టర్ దగ్గరికి రావాల్సింది ఎవరు? పేషెంట్ మాత్రమే. పేషెంట్ వస్తే డాక్టర్ పేషెంట్ చూసి మందులు రాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఎవరి గురించి అయినా ఆయనకు మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా, అలాంటి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. నీ బాధే కాదు, నీకు సంబంధించిన వారి ఎవరి బాధనైనా ఆయనకు చెప్పచ్చు. తీసుకొని రాబో, నేను చూడాలా, మాట్లాడాలా అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనిస్తే చూద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువు. నహూము గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా ఆయన ఏం చేస్తాడంట? నివారణ చేస్తున్నాడంట. నివారణ. రెండోసారి బాధ అనేది కనబడదు, నివారణ అయిపోతుంది. బొత్తిగా బొత్తిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు రాసి మళ్ళీ 3 రోజులు దాని రమ్మంటాడు. 3 రోజులు దారిపోతే ఇంకో వారం దాని రమ్మంటాడు. వారం దాటిపోతే ఇంకొక 15 రోజులు దాని రమ్మంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ గారు ఆ బాధ తగ్గేదాకా రమ్మంటానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని బొత్తిగా నివారణ చేయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మరలా బాధ అనేది కనబడదు, కనబడదు. బొత్తిగా నివారణ అయిపోతుంది. నివారణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకడ నివారణ అని రాశాడు అంటే అదే పెద్ద పదం. తగ్గిపోతుంది అని రాయి. బొత్తిగా తగ్గిపోవను. దానికంటే పెద్దది నివారణ. హల్లెలూయా, అందరూ చదువు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ రెండవ మారు రాదంట. అందుకే కీర్తనకారుడు, నా బాధను దేవుని సన్నిధిలో నేను తెలియజెప్పుచున్నాను. అయ్యా నా బాధ ఇది, అయ్యా నా బాధ ఇది. ఇదిగో నా శరీరానికి సంబంధించిన బాధ, అయ్యా నా మానసికమైన బాధ, అయ్యా ఇది నా ఆత్మీయ బాధ, నా ఆత్మకు సంబంధించిన బాధ. ప్రతి బాధని దేవునికి తెలియజెప్పాలా? నీ బాధ అయినా చెప్పచ్చు, నీ తోటి వారి బాధ అయినా చెప్పచ్చు, నీకు సంబంధించిన వారి ఎవరి బాధనైనా, నీకు తెలిసిన వారి ఎవరి బాధనైనా, ఎంతమంది బాధనైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది బాధ నేను ఒక్కదాన్నే చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని లక్షల మంది కంటే ముందుగా నీవు నేను ఎందుకు పిలువబడ్డామంటే ఆ లక్షల మంది బాధను దేవుడికి చెప్పడానికే. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డరా, వారి బాధను లేకపోతే వారికి సంబంధించిన వారి బాధను దేవుడి దగ్గరికి ఎలా తీసుకొచ్చారో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేది అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. నేను కూడా అధికారం లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకటి పమ్ముంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఎవరిలోనైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దారిని నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నా దాసుడు నా ఇంట్లో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. దేంతో బాధపడుతున్నాడు? పక్షవాయువుతో. అంటే ఏ బాధ ఇది? ఏ బాధ? శారీరకమైన బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరానికి సంబంధించిన బాధ. పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అంటే ప్రభు అన్నాడు, నేను వచ్చేదా, నేను వచ్చి వారి కొరకు, వారి స్వస్థత కొరకు నేను వచ్చేదా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, శతాధిపతి. ఏ అధిపతి అంటాయినా? శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, 100 మందికి అధిపతి. అతని కింద 100 మంది ఉన్నారు సైనికులు. అతను అంటాడు, నేను కూడా అధికారులకు లోబడిన వాడనయ్యా, నా దగ్గర సైనికులు ఎంతో మంది ఉన్నారు. నేను ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నా దాసుల్లో ఒకరిని పంపించుండొచ్చు, పోయి యేసు ప్రభుని తీసుకోరండి అని చెప్పుండొచ్చు. కానీ నేను అది చేయలేదయ్యా. నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాను. నీవు మాట మాత్రం చదివిస్తే చాలు, నా దాసుని బాధ నివారణ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఒక విశ్వాసం కనబడుతుంది. ఏంటంటే యేసు ప్రభు మాట చెప్తే చాలు, నా దాసుని యొక్క బాధ నివారణ అయిపోతుంది. నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు? నమ్మాడు. నిజంగా అక్కడ జరిగిన అద్భుతం తెలుసా? అక్కడ చెప్పాడు, తర్వాత చదువు. ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చిన సంగతి చదువు. అది అయిపోయింది కదా, అదంతా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రభు మాట సెలవిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? మాట సెలవిస్తాడు. బొమ్ము నీ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. 13వ వచనం చదువు. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా
శతాధిపతితో చెప్పాడు. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం ఆలోచించేద్దాం. శతాధిపతి వచ్చాడు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నా దాసుడు ఇంటి దగ్గర పక్షవాయువు కలిగి బాధపడుతున్నాడు, ఒక మాట చెప్తే సారయ్యా నువ్వు ఆయన బాగా అయిపోతారు. హల్లెలూయా. నేను వచ్చేదా నీ దాసుడు స్వస్థపరిచేట్టు కదా ప్రభు. దేవునికి మహిమ కలుగును కాదు. నేను అంత మాత్రం వాడిని కాదు, నేను పాత్రుడిని కాదయ్యా. తన గురించి చెప్పాడు. అయితే మాట మాత్రం సెలవేమన్నాడు ప్రభు. మాట మాత్రం సెలవు. బొమ్ము నీ విశ్వాసమును బట్టి నీకు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గడియలోనే ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికాడో, ఎప్పుడైతే ప్రభు ఆ మాట తన నోట్లో నుంచి రిలీజ్ చేశాడో, ఆ క్షణమే ఆ దాసునికి గొప్ప స్వస్థత కలిగి తన బాధ నివారణ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చెప్పుకున్నాం, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి అన్ని రోగాలు చెప్పి నాకు కాదంటే ఒప్పుకోడు, ఖచ్చితంగా తరుముకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ సరే అయ్యా ఇంటి దగ్గర ఉన్న రోగి నడవలేకపోతున్నాడు అంటే డాక్టర్ ఇంటికి వస్తాడా? దేవునికి మహిమ కలుగునుగా. వస్తాడా? ఎట్టినా సరే ఎత్తి ఆటోలో ఎత్తుకొని వచ్చి గడ్డ మీద వేస్తే డాక్టర్ గారు తన రూములో నుంచి బయటకు వచ్చి చూస్తాడంతే. ఆ రూములో కూడా తీసుకురమ్మన్నాడు, కాకపోతే లోపల గలీజ్ అవుతుంది తెమ్మన్నా. అవునా కాదా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వృత్తి అది. ఆయన ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ పరలోక వైద్యుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను వచ్చేదా మీ ఇంటికి. ఎంత నెమ్మదిగా, ఎంత అద్భుతంగా ఆయన పలుకుతున్న మాటను ఒకసారి ఆలోచిస్తూ వినగలుగుతావా ప్రియమైన దేవుని బిడ్డ? నేను వచ్చేదా నీ దాసుని స్వంతపరచడానికి అంటే ఆ దాసుడు ఆ మాటకి ముగ్ధుడైపోయి, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా, ప్లీజ్ 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 ఆ మాట కూడా వద్దయ్యా, మాట మాత్రం సెలవేశాను అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ శతాధిపతి తన దాసులకు ఉన్నటువంటి ఆ బాధను దేవుని యొద్ద ఏం చేయగలిగాడు? నివారణ చేయగలిగాడు. దేవుని దగ్గర చెప్పి నివారణ చేసి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరొక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 15:21-22. మత్తయి సువార్త 15:21-22. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశారు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని
అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాడు. అందుకైన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయి నిత్యం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగుగా, దేవునికి ఆనందం కలుగుగా. ఇక్కడ కానాను స్త్రీ ఒకటే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమారుడు దెయ్యం పట్టి ఏం చేస్తున్నట బాధపడుతుంది. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగుతుంది. బాధపడుతుంది కాబట్టి ఆమెను కనికరించు అని చెప్పి అడుగుతూ పోతాం. ఇక్కడ ఈ కుమార్తె పడే బాధ ఏ బాధ? మానసిక బాధ. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగా. మానసిక బాధ అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరానికి బాధ వచ్చినా శరీరము బాధపడుతుంది, మానసికంగా కూడా కుంగిపోయే పరిస్థితులు. ఇప్పుడు మానసికంగా బాధ వచ్చినా మనస్సు బాధపడుతుంది, శరీరం కూడా కుంగిపోయే పరిస్థితులు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి, వినాలి, వాక్యం వినాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, ఆ మీద నీ కనికరించు చెప్పారు. ఆయన ఏం పట్టించుకోలేదంట, గమ్మగా బాధన్నాడు. శిష్యులు వచ్చి, ప్రభువా ఏమన్నారు అక్కడ? ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది, ఈమెను భక్తి వేయమని ఆయనను వేడుకొనగా. హల్లెలూయా! ఇక్కడ శిష్యులు మనం చూస్తే ఒకసారి తమ పసిబిడ్డల్ని దీవించమని కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎత్తుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే ఎవరు కేకలేసింది? ఎవరు వేసారు కేకలు? శిష్యులు. అప్పుడు ప్రభు చూసి ఓరకుండమని వాళ్ళని గద్దించాడు. హల్లెలూయా! ఆ పిల్లల్ని తీసుకురామని చెప్పాడు. శిష్యులు గద్దించారు. అంటే ఇక్కడ శిష్యులు ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దమ్మగా పసిబిడ్డలు ఎత్తుకొని వస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకి గద్దించిన శిష్యులు ఈమె కేకలు వేస్తుందని ప్రభుతో చెబుతున్నారు. మామూలుగా ఏం చేయాలా? వీళ్ళు ధర్మాల కదా, చదివే మనసుగా నెలకొంటే వీళ్ళు అరవబో అవతలపో, ఇప్పుడు కాదు పో, ఆయన ఏదో ఆలోచన చేస్తున్నాడు పో అని చెప్పి వీళ్ళు పక్కకు పంపించాలి. వీళ్ళు సరిపోయాల. ప్రభువా, ఈమె కేకలు వేయించి మన వెంబడి వచ్చిందని ఆమెను పంపివేయమంటే అర్థమంది. ప్రభు నువ్వు పంపించేసి అంతే లెక్క. హల్లెలూయా! మామూలుగా అయితే ఎవరు పంపించాలా? శిష్యులు పంపించాలా? మా అరవబాగట్రా పక్కకు ఆ రెండు కాసేపు అని చెప్పి శిష్యులు. ప్రభు ఈమెను పంపివేయము అంటే అర్థం ఏంటంటే ఆ పని అందో చూడు. హల్లెలూయా! అయ్యా, ఆమె ఎందుకు వచ్చిందో, ఆమె ఏ విషయం చెప్తుందో కొంచెం విను. రికమెండ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రికమెండేషన్ చేస్తున్నారు శిష్యులు. ఆమె తరపున యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ కనాను స్త్రీ ఎంతగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె అక్కడ ఆమె యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉందంటే
ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ ఇంటి దగ్గర పడే వేదన, ఆమెకు తెలుసు ఆ ఇంటి దగ్గర పడే ఆ బాధ. అప్పుడు దాకా ఆమె ఎక్కడికెక్కడికి వెళ్ళిందో, ఎవరెవరి దగ్గరికి తన కుమార్తెను తీసుకొని వెళ్ళిందో, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బాధను చెబుతుంది. అయ్యా దావీదు కుమారుడా, ప్రభువా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, ఆమెని కరుణింపు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆ మీద నీ కనికరము చూపు అని చెప్పి ఆమె ప్రాధాయపడుతూ ఉంటే, అప్పుడు ప్రభు శిష్యులు ప్రభుతో చెప్పిన తర్వాత ప్రభు ఇలా అన్నాడు, నేను అందరి కోసం రాలేదు, ఇశ్రాయేలులో నశించిపోతున్నటువంటి గొర్రెల కొరకే నేను వచ్చాను. అంటే అర్థమైంది, నేను కనానీయుల కొరకు రాలేదు అంటే, పర్టికులర్ గా చెప్పాలంటే నేను ఈమె కొరకు రాలేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె, ప్రభువా ఆమె దయచూపు, ప్లీజ్ అయ్యా, కనికరింపయ్యా, ఇంకా పెంచింది, ఆమె సౌండ్ పెంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు తినే రొట్టెలు మళ్ళా అన్నాడు, పిల్లలు తినే రొట్టెలు కుక్కలకి వేయడం వ్యక్తమా అన్నాడు. అంటే అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు పాస్పోర్ట్ వచ్చాను, సో వాళ్ళకి పెట్టాల్సిన దాన్ని నేను ఇతరులకు పెట్టను అన్నాడు. అంటే కుక్కతో ఆమెను పోల్చాడు, కుక్కతో ఆమెని పోల్చాడు. అప్పుడు ఆమె అన్నది, ప్రభువా నిజమే, యజమానులు తింటున్నటువంటి ఆ రొట్టెలు కింద పడ్డ మొక్కలను కుక్కలే కదా తింటాయి. హల్లెలూయా. ఆయన హృదయం చలించిపోయింది, ఆయన హృదయం అలాగే జారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెను పరీక్షిస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఆమెను ఎంతగా పరీక్షిస్తున్నాడంటే, నిజంగా ఈమె అదే ఈ రోజుల్లో చాలా మంది చెప్తా ఉంటారు, దేవుడు మేము నిలబడతామా లేదని మాకు పరీక్షలు పెడుతున్నాడు. హల్లెలూయా. మేము ఉంటామా లేదని చాలా మంది చెప్తా ఉంటారు. ఎస్, ఇక్కడ మనం చూస్తే ఈమెకి అలాంటి పరీక్ష జరుగుతాం, ఎంత అవమానానికి గురి చేస్తున్నట్టుగా ఉందో చూడండి. పిల్లలు తినేటట్టు కుక్కలకి వేయడం ఎక్కువ కాదన్నా అంటుంది, నేను కుక్కనే ప్రభు అన్నదా. హల్లెలూయా. ప్రభువా, యజమానుడు తినే ఆ రొట్టె ముక్కలు కింద పడ్డప్పుడు కుక్కలకి తింటాయి, అలాంటి మొక్క ఒకటైనా ఆయన ఎంత దీనంగా ఆమె ఇక జారిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతిమలాడుతుంది తన బిడ్డ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డ దెయ్యం పట్టి బాధపడుతుంటే చూసి తట్టుకోలేక తను ఎంతో అవమానానికి గురవుతున్నా, తన ఎంతో భయంకరమైన స్థితికి లోనవుతున్నా ఆమె నిలబడగలిగింది అంటే కారణం తన బిడ్డ బాగు కొరకు ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు ఆమె వైపు చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక. దేవునికి మహిమ కలుగును. చూడండి ఏముంది, ఏం చెప్పాడు ప్రభు అంతో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఆమె నిజంగా ఇంటికి వెళ్తే ఆమె అడిగిందంట, ఏ సమయమందు నా కుమార్తె స్వస్థత పొందిందంటే, అప్పుడు ఆమె నిర్ధారణ చేసుకున్నాను, ప్రభు ఎప్పుడైతే ఆమెతో నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా అన్నాడో అదే టైంలో స్వస్థత పొంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా శతాధిపతి తన దాసుడు ఏ టైంలో, అదే టైంలో దేవుడు ఎప్పుడైతే పలికాడు అదే టైం. దేవుడు బిడ్డరా, ఆయన మాటతో ఆ బాధను ఏం చేస్తున్నాడు, నివారణ చేస్తున్నాడు. అది శారీరకమైన బాధ అయినా సరే, మానసికమైన బాధ అయినా సరే. రెండు రకాల బాధలు ఇక్కడ నివారణ అయిపోయాయి. మరొక బాధ ఉంది, అది కూడా మానసికమైన బాధే. చూద్దాం. మత్తయి సువార్త 17:15 వచ్చినాడు. మత్తయి సువార్త, ప్రభువా
నా కుమారుని కరుణించుమని వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడు తీసుకొని వచ్చింది, కానీ వాడు వారిని స్వస్థపరచలేకపోయింది పోయినని చెప్పారు. అందుకు యేసు, మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండి చెప్పారు. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందిడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఏంటంట, ఆ తండ్రి, చిన్నవాడి తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? ప్రభువా, నా కుమారుడు కట్టింపము, వాడు శాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. హల్లెలూయా. శాంద్ర రోగం అంటే మూర్ఛ వ్యాధి, పిడుసు. శాంద్ర రోగం అంటే పిడుసు, మూర్ఛ వ్యాధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, శాంద్ర రోగం కలిగి మిక్కిలి బాధపడుతున్నాడు, నా కుమారుడు కరుణింపుము అని చెప్పి అడుగుతాడు. అంటే ప్రభుతో ఆయన చెబుతూ ఏమంటాడంటే, నీ శిష్యులు అతను తీసుకొచ్చిన వాళ్ళు ఏమి కూడా చేయలేకపోయారు అని అంటే, అప్పుడు ఆ శిష్యుల్ని తిడతాడు. విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళరా, ఎన్నాళ్ళు అంతవరకు నేను మీతో కూడా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వారిని నా యొద్దకు తీసుకురాగానే ఆ దెయ్యాన్ని గద్దింపగానే ఆ దెయ్యము, ఆ పిడుసు వ్యాధిని కలుగు చేస్తున్న దెయ్యం, ఆ మూర్ఛ వ్యాధిని కలుగు చేస్తున్న దెయ్యం ఆ బిడ్డని విడిచి వెళ్ళిపోయింది. వాడి బాధ ఏమైపోయింది? నివారణ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కాబట్టి దేవుడు మన బాధను నివారణ చేసే దేవుడు. హల్లెలూయా. మరొక చోట మార్కు సువార్త 5:29 చదువు. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. ఎవరిది? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఈమెకి ఏ బాధ ఉంది? శారీరకమైన బాధ, మామూలు బాధ అది. బాధ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి. ఆమె తిరగని వైద్యులు లేడంట, ఆమె తిరగని మాంత్రికులు లేదంట, ఆమె వెళ్ళని స్థలం లేదంట. ఎక్కడికో వెళ్ళింది. ఆమె బాధ నివారణ చేసుకోవాలని, ఆమె బాధను ఆమె పోగొట్టుకోవాలని ఎన్నో చోట్లకి వెళ్ళింది, ఎన్నో స్థలాలకు. ఎవరు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళింది. హల్లెలూయా. ఎక్కడా కూడా ఆమె బాధ నివారణ అవ్వలా, ఎక్కడా కూడా ఆమె బాధ తగ్గిపోలా, ఆమె బాధ లేకుండా పోలా, బాధపడతానే ఉంది, బాధపడుతుంది. చివరికి ఆమె మరణానికి సిద్ధమైపోయింది. ఎందుకు సిద్ధమైపోయింది? మరణానికి సిద్ధమైపోయింది. ఇక మరణించడానికి సిద్ధమైన ఆమె ఒకరోజు ఈ మాట నాది, యేసుక్రీస్తు ప్రభు మన ఊరికి వచ్చున్నాడు,
యేసుక్రీస్తు ప్రభు మన ఊరికి వచ్చినాడు. అంతకు ముందు ఆయన గురించి ఆమె విన్నది, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. కానీ ఆయన ఆడుంటాడో, నేను ఎక్కడ ఎత్తుకోబోయేవాళ్ళో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఇంకొకటి, అబద్ధం జరిగే చోట్లకి చెప్పడానికి పరిగిస్తాయి వెళ్తాం మనం. మేలు కలగని చోట్లకి చెప్పడానికి పరిగిస్తాయి వెళ్తాం. కానీ నిజాన్ని, సత్యము దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తాం, ఆలోచిస్తాం. ఎవరేం చెప్పిన అబద్ధం వినేస్తాం. కానీ నిజం దగ్గరికి వచ్చేదానికే జరుగుతుందో జరగదో అన్న సందిగ్ధంలో ఉండిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెకి ఎవరో చెప్పారు యేసు ప్రభు వచ్చున్నాడని. లేచింది, లేని శక్తిని కూడగట్టుకున్నది, శక్తిని పుంజుకున్నది. ఆమె నడిచిందని నేను అనుకోను. ఎందుకంటే ఆమె శక్తి కొలది పరిగెత్తుంటదంతే. పరిగెత్తింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిలబడ్డాను కూడా శక్తి లేదు. కానీ యేసు ప్రభు వచ్చాడు అన్న మాట ఆమె శక్తిని తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, కొన్ని మాటలు మరణము నుంచి తప్పించగలవు. కొన్ని మాటలు మరణ పడకల నుంచి కూర్చోబెట్టగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్క మాట అయినా రోజు వినే దేవుని పెట్టారా, గుర్తుపెట్టుకోండి. మంచంలో ఉండే తల్లిదండ్రులు బిడ్డలు చెప్పే మాట వినాలని కోరుకుంటా ఉంటారు. ఒక మాట అయినా నా బిడ్డ నాతో మాట్లాడుతుందేమో, ఒక మాట అయినా నా బిడ్డ నాతో మాట్లాడుతుందేమో, ఒక మాట అయినా నా బిడ్డ నాకు చెప్తాదేమో, నా బిడ్డ నాకు చెప్తే చాలు, ఇలాంటి మనసులో ఉంటారు. అయితే ఆ బిడ్డగా ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు లేచి కూర్చోగలరు. తెలుసా, అంత శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అందుకే మన మాటలు ప్రోత్సాహంతో కూడిన మాటలుగా ఉండాలి. నీకేం కాదులే అన్న ఒక మాట వాళ్ళకి వినబడితే చాలు. నేనున్నాను అని ఒక మాట బిడ్డ తల్లిదండ్రులతో చెప్పగలిగితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. వెంటనే వాళ్ళకి శక్తి వస్తుంది. అంతే ప్రియమైన దేవుని బిడ్డలా. సో ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు అన్న మాట ఆమె శక్తిని తీసుకొని వచ్చింది. లేచింది, పరిగెత్తి యేసు ప్రభు దగ్గరికి పోయేతలకే ఆమెలో ఉన్న శక్తి అంతా ఊడి కింద పడిపోయినట్టే. హల్లెలూయా. ఏం జరిగింది? ఏమనుకున్నది, యేసు ప్రభు ఒక దగ్గర ఒక అరుగు మీద కూర్చో ఉంటాడు కదా, నేను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ప్రభువా నా బాధ్యత అని చెప్పేద్దాం అనుకున్నది. యేసు ప్రభు అక్కడే ఉంటాడేమో అనుకున్నది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆమె ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తుందో, ఎంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తుందో వాళ్ళు ఒక్కరే ఆమెతో మాట్లాడారు. హల్లెలూయా. అంటే ఒంటరిగా మాట్లాడారు. అలానే అనుకున్నది, ఒంటరిగా ఉంటాడు అనుకున్నది. కానీ యేసు ప్రభు ఆయన ప్రయాణం మొదలు పెడితే ఇంచుమించు పురుషులు మాత్రమే 5,000 మంది ఆయనతో కూడా బయలుదేరుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ప్రయాణం మొదలు పెడితే 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు పిల్లలు లెక్కలే. ఆ రోజుల్లో స్త్రీలు పిల్లలు లెక్కగా. 5 రొట్లు 2 చేపల దగ్గర కూడా స్త్రీలను పిల్లల్ని లెక్కగా. ఓన్లీ పురుషులను మాత్రమే లెక్కేసి 5,000 మంది పురుషులు తిన్నారు అని చెప్పి రాయకూడదు. సో ఇక్కడ కూడా ఇంచుమించు 5,000 మంది బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే దాదాపు 1,000 మంది
ఆయన చుట్టూరు నిలబడుకో ఉన్నారు, ఆయన వెనక ముందు ఉన్నారు. ఒక్కసారిగా ఆమె, ఎందుకంటే ఆమె రోగము 10 మందిలో చెప్పుకోదగ్గ రోగం అది కాదు. ఒక్కడే ఉంటాడు కానీ వెళ్ళి నా రోగాన్ని టక్క చెప్తాం అనుకున్నది. కానీ 10 మందిలో చెప్పుకోదగ్గ రోగం కాదది. ఆమె రోగం అవమానకరమైన రోగం. ఆమె రోగము చాలా భయంకరమైన రోగం ఆ రోజుల్లో. ఎప్పుడు? ఆ రోజులు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ధర్మశాస్త్రం కింద అంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోక మునుపు, ఆయన మన కోసం తిరిగి లావక మునుపు సంగతి చెప్తున్నాను. ఆ మధ్య కూడా చెప్పాను, ఈ రోజు అలాంటి పరిస్థితి ఏర్పడితే స్త్రీలు చర్చికి రావట్లే. ఈ రోజు చెప్తున్నా మరలా, అలాంటి పరిస్థితి ఏర్పడితే స్త్రీలు చర్చికి రావట్లే, రాకూడదని చెప్తున్నారు. మనం కూడా చెప్పే కదా, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చెప్పకూడదమ్మా, చెప్పకూడదు. ఇక్కడ జరిగిన సంగతి తెలుసా? ఎల్లుండి నిలబడుకున్నది, అయ్యో నేను ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను నా రోగాన్ని ఎలా ప్రభువుకి వ్యక్తపరచాలి, నేను ఎలా తెలియజేయాలి, అయ్యో ఏది నా పరిస్థితిని ఆలోచిస్తూ ఉండగా ఆమెలో ఒక ఆలోచన వచ్చింది, నేను నా రోగాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు, ఆయన వస్త్రపు చెంగు మాత్రము నేను ముట్టినాచ్చు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి ఆమె అంతగా విన్నది అని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆమె విన్నది కానీ అప్పుడు దాకా ఆయన చూడాలి. ఆమె ఆడబోతావులే అనుకున్నది, కానీ ఆయన చూసిన తర్వాత ఆయన గురించి ఆమె విన్నదంతా ఆమె గుర్తొస్తారు. ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతాలు చేసేవాడో, ఎన్ని సూచిక క్రియలు చేశాడు, ఇవన్నీ గుర్తు చేసుకున్నది, తలపోసుకున్నది. ఆమె ఒక్కసారిగా మరలా ఆ కింద పడిపోయిన శక్తిని మళ్ళా ఎత్తి ఆమెలో వేసుకొని ఆ 1000 మంది ప్రజలను చీల్చుకుంటూ ప్రభు వెనక మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నడిచేదే కష్టం, ఇప్పుడు ఏం చేస్తుంది? మనుషుల మధ్యలో నుంచి వాళ్ళని చీల్చుకుంటూ వెళ్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వెళ్ళి ఆ వెనుక ఉన్న ప్రభు వస్త్రపు చెంగును అలా ముట్టింది, అంతే. ఇప్పుడు చదువమ్మా. వెంటనే ఆమె రక్తదార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బాధ లేదు, ఇక నివారణ అయిపోయిందంటే. ఎలా? బొత్తిగా. హల్లెలూయా. బొత్తిగా. మళ్ళీ చెకప్కి రమ్మని చెప్పాల్సిన అవసరమే లేదు, అబ్జర్వేషన్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. రిమాషారా. హల్లెలూయా. ఆయన తాకిడి ఎంత గొప్పదో. ఇప్పుడు దాకా ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. ఇక్కడ ఆయనను తాకిన, ఆయనను కూడా ఆయన స్వక్కాయి, ఆయన వస్త్రాన్ని తాకిన ఆమెలోకి ఏమొచ్చేసింది? స్వస్థ వచ్చేసింది, బాధ నివారణ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎవరో గురించి ఎవరో చెప్పారు. దాసుల గురించి యజమానుడు చెప్పాడు, బిడ్డ గురించి తల్లి చెప్పింది, మరొక బిడ్డ గురించి తండ్రి చెప్పాడు. ఇక్కడ ఎవరి గురించి ఎవరు చెప్పుకోలేదు, కానీ ఆమె తనకై తాను వెళ్ళి ఆ వస్త్రపు చెంగును మాత్రం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాధను బొత్తిగా నివారించే దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, 5:34 వచ్చింది, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము కలదానివై పొమ్ము. హల్లెలూయా. ఇక నువ్వు సందేహించాల్సిన అవసరమే లేదు, నువ్వు ఇంక మరలా దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమాధానము కలదానివై పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఇప్పుడు ఆ మాటకు ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఏం జరిగింది?
ఎవరో నన్ను తాకారన్నాడు. ఎవరు నన్ను తాకారన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా ఏది ప్రభువా ఇది? ఎవరో తాకారంటావేంటి? ఎంతో మంది నిన్ను తాకాలని ప్రయత్నిస్తున్నారు, నీ మీద పడాలని ప్రయత్నిస్తున్నారు, నిన్ను రుద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఏదో ఒక రకంగా నిన్ను టచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందరూ నీకు తగలగానే ఉన్నారు. ఎవరో తాకారంటావు ఏంటంటే ప్రభు అన్నాడు, ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళి ఎవరో బాధను నివారణ చేసింది. హల్లెలూయా. అప్పుడు ఆమె దూరముగా నిలబడుకొని, ప్రభువా అది నేనేనయ్యా, నేనే. అప్పుడు చెప్పింది ఆమె, ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి అని చెప్పాడు. అప్పుడు అంటాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానిపై పొమ్ము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమెను దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, నీకు నాకు ఎవరికైనా ఏ బాధ ఉన్నా దేవుని దగ్గర చెప్పాలా. హల్లెలూయా. దేవుని దగ్గర చెప్పాలా. చెప్పకుండా నీ బాధ నివారణ అవదు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నా బాధ పెరిగిపోవాలంటే నేను ఎవరికో ఒకరికి బాధనే చెప్పాలనుకుంటారు, ఎవరో రావాలనుకుంటారు, వాళ్ళకి చెప్పాలనుకుంటారు. వాళ్ళకి చెప్తే బాగుంది, వీళ్ళకి చెప్తే బాగుంది, ఆమెకి చెప్తే బాగుంది, ఈయనకి చెప్తే బాగుందాం చెప్తాం. మనం చెప్పిన ఆయన 10 మందికి చెప్తారు, ఆమె 20 మందికి చెప్తారు. ఇనేటప్పుడు భలే వింటారు, జరుగుతుంది చాలా చక్కగా. అయ్యో అయ్యో అన్నట్టుగా ఏదో మన మీద వాళ్ళు ఏదో అభిమానం చూపిస్తున్నట్టుగా, లేకపోతే దేవుని బిడ్డలారా ఇంకేదో చూపిస్తున్నట్లుగా వింటారు. వినేసి చక్కగా పోయి ఇది ఆ సంగతే, ఇదంతా ఇది జరగకుండా. హల్లెలూయా. అందుకే ఆ దేవాది దేవుడికి చెప్తే ఆయన ఏం చేస్తాడంట, మన బాధని నివారణ చేస్తాడు. ఈ లోకంలో ఎవరికి చెప్పిన ఆ బాధని ఇంటూ 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 వేసి పెంచుకుంటా పోతారు. పెంచడాలు తెలిసి కదా, దేంతో పెంచేది? ఇంటూ. హల్లెలూయా. ఇంటేసి పెంచుతారు. కానీ మన దేవుడు మైనస్ వేసి ఏం చేస్తాడు? తీసేస్తాడు. బొత్తిగా 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 తీసేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీకు నాకు ఏ బాధ ఉన్నా సరే, ఎవరి మీద బాధ ఉన్నా సరే, మనల్ని ఎవరు బాధిస్తున్నా సరే, మనం ఎలాంటి బాధ కలిగి ఉన్నా సరే, అది శారీరకమైన బాధ అయినా, మానసికమైన బాధ అయినా, ఆత్మీయ బాధ అయినా సరే, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో బహు వినయముగా కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఆ బాధను ఆయనకి చెప్తే, ఆ బాధను ఆయనకి వివరిస్తే, ఆ బాధను సంపూర్ణంగా బుద్ధిగా నివారణ చేస్తాడు మన ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని కొద్ది మాట మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.